ఈ బుధవారం బైబిల్ స్టడీ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను. ప్రియులారా, మరి ప్రతి బుధవారం కూడా బైబిల్ స్టడీని మనము జరిగిస్తున్నాము. మరి ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ఒక్కొక్క పుస్తకాన్ని తీసుకుని ఆ యొక్క గ్రంథమును గురించి మనము ధ్యానము చేస్తున్నాం. హోషియా గ్రంథాన్ని ఇప్పటికే మనము ముగించాము. మరి మధ్య మధ్యలో కేవలం ఈ పుస్తకాలు మాత్రమే కాకుండా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు కూడా బైబిల్ స్టడీగా మనము ధ్యానము చేయవలసి ఉన్నది గనక కొన్ని ఇంపార్టెంట్ కన్సర్న్స్ని మరి నేను దృష్టీకరించి ఆ విషయాలను మీతో నేను పంచుకుంటున్నాను. మరి ఈరోజు మునుపెన్నడూ మీరు వినని ఆ యొక్క టాపిక్ని మీ ముందు ఉంచబోతున్నాను. మన యొక్క క్రైస్తత్వంలో, మన యొక్క ఆత్మీయ జీవితంలో ఇటువంటి బైబిల్ స్టడీని మరి మనం ఎప్పుడు కూడా ధ్యానము చేయము. ఎప్పుడు కూడా బైబిల్ స్టడీ అనగానే ఆ యొక్క సిద్ధాంతాలు, బైబిల్లో ఉన్న ఆ యొక్క వ్యక్తులు, బైబిల్లో ఉన్న గ్రంథాలు, ఆ స్థలాలు, ఆ యొక్క యుద్ధాలు, వీటిని గురించి మనము ధ్యానము చేస్తాము. కానీ ప్రస్తుతము క్రైస్తత్వంలో ఏ ఏ విషయాలు జరుగుచున్నవో ఆ విషయాలను ఎక్కువగా మనము ఫోకస్ చేయము. మన యొక్క ఆత్మీయ జీవితంలో ఇటువంటి విషయాలు కూడా అవసరం అవుతాయని, మన ఆత్మీయ జీవితాలను ఇటువంటి విషయాలు కూడా కొన్ని కడతాయని, క్రైస్తత్వంలో ఇటువంటి విషయాలు కూడా జరుగుతాయా అనేటువంటి విషయాలను మనము ఒకసారి దృష్టీకరించవలసి ఉన్నది. మరి అనేకమైన సందర్భాల్లో ఎక్కువగా మనము ఆత్మీయంగా మాత్రమే, లేదా మన ఆత్మీయ జీవితాలను బలపరిచేటువంటి సందర్భాల గురించి మాత్రమే ధ్యానము చేస్తాం. తెలుగులో ఒక సామెత ఉన్నదండి, కీడు ఎంచి మేలు ఎంచాలని. అలాగే బైబిల్ గ్రంథంలో మంచి విషయాలు మనము నేర్చుకోవాలి. అలాగైతే ఏవైతే విషయాలు నేర్చుకోకూడదో వాటిని గురించి కూడా మనము నేర్చుకోవాలి. ఈరోజు క్రైస్తత్వంలో మన జీవితాల్లో చూడనివి, ఇంతకు ముందు ఎప్పుడూ కూడా జరగనివి జరుగుతూ ఉంటున్నాయి. మరి వాటిని గురించి అనేక మంది ప్రస్తావించరు. కానీ మరి నేను అటువంటి విషయాలను మరి మీ ముందు ఉంచాలని, పరిచర్యలో ఇటువంటి వారు కూడా ఉంటారని, క్రైస్తవ పరిచర్యలు ఇలా కూడా ఉంటాయని మరి మీకు తెలియచేయడం ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా ఒక రకంగా బలపరుస్తున్నాను, మిమ్మల్ని అందరినీ కూడా ఒక రకంగా హెచ్చరిస్తున్నాను. మరి ఈరోజు ఏమిటి ఆ బైబిల్ స్టడీ టాపిక్ అంటే మరి ప్యాకేజీ స్టార్స్. మనము ప్యాకేజ్ స్టార్స్ అనగానే తెలుగు రాష్ట్రాలలో కొంతమంది వ్యక్తులు గుర్తుకు రావచ్చు, కొన్ని రాజకీయ పార్టీలు గుర్తుకు రావచ్చు, మరి కొన్ని సందర్భాల్లో అనేకమైన రాజకీయ నాయకులు ఇంకొంతమంది రాజకీయ నాయకుల్ని మరి దెప్పి పొడవడము, వారిని కామెంట్ చేయడము మనము చూస్తూ ఉంటుంటాం. అయితే మరి ఈ ఎపిసోడ్ అండి ఎవరిని ఉద్దేశించింది కాదు. నేను ఏ రాజకీయ పార్టీకి చెందినవాడను కాదు. మరి క్రైస్తత్వంలో కూడా ఇటువంటి ప్యాకేజ్ స్టార్స్ ఉన్నారని, ఆ ప్యాకేజ్ స్టార్స్ గురించి మీకు తెలియచేసి ఇటువంటి పరిచర్యలు క్రైస్తత్వంలో ఉంటాయని, ఇటువంటి వారు సేవకులుగా పిలువబడుతున్నారని, ఇటువంటి వారి వలన మరి క్రైస్తత్వము లేదా సంఘము మరి భ్రష్టు పడిపోతుందని, ఇటువంటి విషయాలను మీ ముందు ఈ సాయంకాల సమయంలో మరి క్లుప్తంగా మరి నేను మీ ముందు ఉంచుతాను. అనేకమైన సందర్భాలు ఉన్నప్పటికీ ఎందుకు మరి నేను ఈ టాపిక్ ని మీ ముందు నేను ఉంచడానికి సిద్ధపడ్డాను. ప్రియులారా, క్రైస్తత్వంలో దత్తపుత్రులు ఎక్కువైపోయారు. క్రైస్తత్వంలో మరి ప్రత్యేకంగా ప్యాకేజ్ స్టార్స్ ఎక్కువైపోతున్నారు. దత్తపుత్రులు ఎక్కువైపోతున్నారు, ప్యాకేజ్ స్టార్స్ ఎక్కువైపోతున్నారు. అనేక మంది దత్తపుత్రులుగా, అనేక మంది ప్యాకేజ్ స్టార్స్గా ఉంటూ మరలా అది సేవ అంటున్నారు. నేను సేవకుడిని, సేవకురాలిని అని అంటున్నారండి. ఒకప్పుడు ఒక సామెత పూర్వీకులు చెప్పేటువంటి వారు, వీడు బ్రతకలేక పాస్టర్ అని. నిజంగానే ఆ రోజుల్లో ఎందుకు చెప్పారో నాకు తెలియదు. కానీ నిజంగానే ఈరోజు కొంతమంది సేవకులను చూస్తుంటే మరి బ్రతకలేక వీరు పాస్టర్స్ అవుతున్నారని అనాలని బుద్ధి అవుతుంది. వారిని చూస్తే ఆ యొక్క సత్యము సత్యమే అని నాకు అనిపిస్తున్నదండి. మరి బ్రతకలేక ఈ పాస్టర్స్
ప్యాకేజ్ స్టార్స్ అయిపోతున్నారు. విశ్వాసులను, సంఘాలను అమ్మేస్తున్నారు. ఎంగిలి మెతులకి ఆశపడి పేర్లు మార్చేస్తున్నారు. డబ్బులకి ఆశపడి మానం మర్యాద లేకుండా, దేవుని యొక్క భయము లేకుండా, సిగ్గు శరము వదిలేసి బిలాము వంశీకులు తిరిగి బయలుదేరుతున్నారు. ఇటువంటివి జరుగుతున్నప్పుడు ఒకవేళ అనేక మంది సైలెంట్గా ఉంటారేమో, లేదా ఇది దేవుడు చూసుకుంటాడులే అని వదిలేస్తారేమో. కానీ నేను అలాగా వదలనండి. దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించుకున్న ఈ సంఘాలు, ఆ పరిచర్యలు దేవుని యొక్క ఆ యొక్క దైవికపరమైన జ్ఞానము ద్వారా ఆ యొక్క దేవుడు ఇచ్చిన ఆ యొక్క భారాన్ని వదిలేసి ఇష్టం వచ్చినట్టు సేవని పాడు చేస్తూ ఉంటుంటే మరి నాలాంటి వారు అనేక మంది ఉండలేరండి. దేవుడు ఇచ్చిన పిలుపుని మరి తాకట్టు పెడితే నేను మౌనంగా ఉండలేకపోతున్నాను. దేవుడు ఇచ్చిన పరిచర్యని డబ్బులకి ఆశపడి ఇతరులకి అమ్మివేస్తా ఉంటుంటే మరి నేను ఉండలేకపోతున్నాను. దేవుడు చూపించిన దర్శనాన్ని మరిచిపోయి, ఉన్నతమైన పిలుపుని మరిచిపోయి, మారు మనస్సు పొందిన రోజు లేదా క్రైస్తత్వాన్ని స్వీకరించిన రోజు, ప్రభువుని పిలిచిన రోజు ఎటువంటి భారాన్ని వారు కలిగి ఉన్నారో, ఇప్పుడు వారి భారము ఎలాగున్నదో, దేని మీద వారు గురిపెట్టారో ఆ యొక్క దర్శనాన్ని వారు మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు వారు ప్రవర్తిస్తూ ఉంటుంటే మరి నేను ఉండలేను ప్రియులారా. ఆ యొక్క సత్యాల్ని మీ ముందు ఉంచాలని, ఇటువంటి సేవకులు కూడా క్రైస్తత్వంలో ఉంటారని మీరందరూ గుర్తెరగాలి. మీరందరూ కూడా మరి ఆశ్చర్యపోవాలి. మీరందరూ కూడా అలర్ట్గా ఉండాలి. దేవుని యొక్క పరిచర్య మనందరిది. దేవుని యొక్క సేవ నాశనమైపోతుంటే మనము మౌనముగా ఉండకూడదు. మరలా వారు నేను సేవకుడినని, గొర్రెలు లేకపోయినా నేను పాస్టర్ని అంటూ ఉంటుంటే ఒక రకంగా నాకు బాధగానే ఉన్నదండి. ఈ యొక్క బిజినెస్ మెథడ్స్ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క పరిచర్యలో 2 సార్లు దేవాలయాన్ని మరి శుద్ధీకరించారు. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే దేవాలయానికి వచ్చారో అక్కడ బిజినెస్ మెథడ్స్ ఉన్నాయి. ఆ వ్యాపారపుటు ఇల్లుగా, ఆ యొక్క మరి దొంగల గుహాలుగా మార్చేస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఉండలేకపోయారు. వెంటనే ఆ బల్లలను పడద్రోశారు. యేసుక్రీస్తు ప్రభువారు 2 సార్లు శుద్ధీకరించారు. 3వసారి కూడా శుద్ధీకరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. చూడండి, ప్రకటన గ్రంథములో 7 సంఘాలని మనము చూస్తాం. ఆ 7 సంఘాలు ఎగ్జిస్ట్ అయి ఉన్నప్పుడు వారి యొక్క పాపాన్ని వారు గుర్తెరగలేదు. కానీ ఆ పట్మోసు ద్వీపంలో యోహాను భక్తుడి ద్వారా ఆ 7 సంఘాలలో, ఫిలదెల్ఫియా సంఘాన్ని పక్కన పెడితే ఆ 6 సంఘాలు ఏమేమి మరి కొదువ కలిగి ఉన్నాయో, ఎటువంటి ప్రవర్తన వారు కలిగి ఉన్నారో, వారి తప్పేంటో మరి ఎక్స్పోజ్ చేసేసాడు దేవుడు. మరి ఈ రోజుల్లో అటువంటి సంఘాలు మన మధ్య ఉన్నాయి. ఒక సంఘం అనేది ఒక వ్యక్తిని మరి పరలోకానికి పంపించే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్గా ఉండట్లేదు, కానీ వ్యాపారపు ఇల్లులుగా ఏటీఎం లాగా కొంతమందికి మారిపోయాయండి. దాని గురించి ఈరోజు మనము క్లుప్తంగా మరి నేర్చుకుందాం. ప్రేమతోనే చెప్తున్నాను, ఆప్యాయతతో చెప్తున్నాను. మరి ఎవరిని బాధ పెట్టాలని కాదు, ఎవరినో మరి కించపరచాలని కాదు, మరి సత్యాన్ని మనం అందరం కూడా గుర్తెరగాలనేటువంటి ఉద్దేశంతో లక్షల కోట్ల టాపిక్లు ఉన్నప్పటికీ ఈ ప్యాకేజ్ స్టార్స్ అనేటువంటి బైబిల్ స్టడీని మరి యొక్క సాయంకాల సమయంలో జరిగిస్తున్నాను. ఎందుకు మరి నేను కొంతమందిని ప్యాకేజ్ స్టార్స్ అని నేను పిలుస్తున్నాను? ఎందుకు కొంతమంది దైవ సేవకులని, సోకాల్డ్ దైవ సేవకులని మరి దత్తపుత్రులు అని పిలుస్తున్నాను? ఎందుకు పిలుస్తున్నానంటే, ఏ వ్యక్తి అయితే పూర్తిగా మెటీరియల్ బెనిఫిట్స్ కి ఆశించి పూర్తిగా సేవకులు మరి డబ్బులకి అమ్ముడైపోయారో అటువంటి వారు ఉన్నారని తెలిసి గ్రహించి వారిని ప్యాకేజ్ స్టార్స్ అని నేను పిలుస్తున్నాను. ప్యాకేజ్ అలవాటైపోయింది. ప్యాకేజ్ చాలా మందికి జీవితంలో ఒక భాగం అయిపోయింది. పూర్తిగా దేవుడు ఇచ్చిన దర్శనానికి విరోధంగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి వారిని నేను ప్యాకేజ్ స్టార్స్ అని నేను పిలుస్తున్నాను ప్రియులారా, ప్రేమతో.
వీరిని ఎలాగ మనము కనుగొనాలి? వీరి వల్ల సంఘానికి లాభమా? వీరి వల్ల సంఘానికి నష్టమా? ఇటువంటి క్రియల ద్వారా, ఇటువంటి ప్యాకేజీల ద్వారా దేవుని యొక్క నామము మహిమపరచబడుతుందా? దేవుని నామము అవమానపరచబడుతుందా? నేను అనుకుంటా ఉంటుంటాను, WWJD, వాట్ వుడ్ జీసస్ డూ? యేసుక్రీస్తు ప్రభువారే మన స్థానంలో ఉంటే, నిజంగానే ఒక సేవకుడు స్థానంలో యేసుక్రీస్తు ప్రభువారు ఉంటే ఆ యొక్క సంఘాన్ని అమ్మేస్తాడా? ఆ యొక్క పరిచర్ని తాకట్టు పెడతాడా? యేసుక్రీస్తు ప్రభువారి విధానమేనా? మనము క్రీస్తుని పోలి నడుచుకుంటున్నామా? ఇటువంటి వారు సేవకులు లేదా ఇటువంటి పరిచర్యలు ఉంటే ఎటువంటి సాక్ష్యాన్ని తర్వాత వచ్చే జనరేషన్కి మనం ఏమీ కలిగి ఉంటున్నామో ఒకసారి మనము ఆలోచన చేసుకోవాలండి. గొప్ప గొప్ప సేవకుల గురించి, మిషనరీస్ గురించి విన్నాం. బైబిల్ స్టడీలో కావచ్చు, VBS లో కావచ్చు, యూత్ మీటింగ్స్ లో కావచ్చు, యూత్ రిట్రీట్స్ లో కావచ్చు, ఇంకా ఎప్పుడో మిషనరీలు సేవ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇంకా ఎప్పుడో వేరే దేశంలో తిరుగులాడిన ఆ యొక్క సేవకుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కానీ తర్వాత తరం వారు నీ గురించి, తర్వాత తరం వారు నా గురించి, మన గురించి చెప్పుకుంటారనేటువంటి భయం లేకుండా ఈరోజు క్రైస్తత్వంలో అనేక మంది ఉంటున్నారండి. క్రైస్తత్వంలో ప్రియులారా, కనిపించి కొంతమంది, కనిపించక కొంతమంది, చాలా మంది ప్యాకేజ్ స్టార్స్ ఉన్నారు. అసలు ఈ ప్యాకేజ్ ఏంటి? ఎందుకు ప్యాకేజ్ స్టార్స్ తయారవుతున్నారు? ఒకసారి నేను వాక్యానుసారంగా గుర్తు చేస్తానండి. ప్యాకేజ్ స్టార్స్ కి కేవలము మెటీరియల్ బెనిఫిట్స్ ఉండాలి. ప్యాకేజ్ స్టార్స్ కి దేవుడిచ్చిన ఆ యొక్క గురి కాకుండా, దేవుడిచ్చిన దర్శనం కాకుండా మెటీరియల్ బెనిఫిట్స్ ఉండాలి. మెటీరియల్ బెనిఫిట్స్ కి ఆశపడేటువంటి ప్రతివాడు కూడా ఈరోజు ప్యాకేజ్ స్టారే. ఈ యొక్క డబ్బుల కోసము, ఆ ఎంగిలి మెతుకుల కోసము ఇలాగా మరి లికింగ్, అంటే తెలుగులో అంటే బాగోదని నేను అనట్లేదు, కానీ మరి సంఘాలను వారు ఏం చేస్తున్నారంటే పూర్తిగా భ్రష్టు పరుస్తున్నారు, పూర్తిగా నాశనము చేసేస్తున్నారు. సంఘాలని తాకట్టు పెట్టి ప్యాకేజ్ స్టార్స్ అయిపోయారండి. ఎప్పుడైతే మెటీరియల్ బెనిఫిట్ ఒక వ్యక్తికి వచ్చిందో, అది కూడా సేవలో వచ్చిందో, వాడు సేవకుడు కాదు, అది పరిచర్య కాదనే విషయాన్ని నేను వాక్యానుసారము జ్ఞాపకం చేస్తున్నాను. అసలు వీరు ఎందుకు ప్యాకేజ్ స్టార్స్ అయ్యారు? ఎందుకు సంఘాలను అమ్మేస్తున్నారు? దేవుడు ఇచ్చిన దర్శనానికి అవిధేయులు కాదు గనుక వీరందరూ కూడా మొట్టమొదటిగా సంఘాలను ఇతర సంఘాలకు లేదా ఇతర సంఘాలతో విలీనము చేస్తున్నారండి. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 19వ వచనాన్ని దయచేసి అందరూ చూడాలని కోరుతున్నాను. అపోస్తులుడైన పౌలు అపోస్తుల కార్యములలో 3 సార్లు సాక్ష్యం చెప్పాడు. 3వసారి అగ్రిప్ప రాజు ముందు చాలా వివరంగా హెబ్రీ భాషలో అక్కడ మాట్లాడినట్టు మనము చదువుకున్నాం. ఆ యొక్క అగ్రిప్ప రాజుతో ఒక మంచి మాట అంటాడు చూడండి. ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక. దేవుడు ఈ యొక్క అపోస్తులైన పౌలుకి ఒక దర్శనాన్ని ఇచ్చాడు. అది పరలోకము నుండి కలిగింది, ఏ వ్యక్తి వలన కలిగినది కాదు. వెంటనే ఆ యొక్క దర్శనానికి ఈ భక్తుడు అవిధేయుడు కాక విధేయుడై తన యొక్క సేవని అదే విధేయతతో కొనసాగించాడు. జీవిత కాలమంతా కూడా పరిచర్ని కొనసాగించి తుదముట్టించాడు. అంటే బ్రతికు ఉండగా పొందుకున్న ఆ దర్శనాన్ని కడమట్టుకు కూడా ఏం చేశాడంటే మరి కొనసాగించినట్లుగా మరి మనము చూడవచ్చు. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 26వ వచనంలో ఒక మాట చూపిస్తాను, దయచేసి అందరూ చూడండి. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం అనగానే నయమాను అనే ఆ యొక్క సైన్యాధ్యక్షుడు ఉన్నాడు. ఆ వ్యక్తికి అనారోగ్యం అనగా కుష్టున్నది, స్వస్థపడ్డాడు. వెంటనే ఈ యొక్క ఎలీషాకి కానుకలు పంపిస్తే ఆ ఎలీషా కానుకలను తిరస్కరిస్తాడు. అయితే ఈ పక్కనే ఉన్న ఈ గెహజీ ఏం చేస్తాడంటే 5వ అధ్యాయము 26వ వచనంలో, అయితే ఆ తర్వాత గెహజీ ఆ యొక్క కానుకల మీద ఆశపడి ఆ కానుకలని ఎలీషా అయితే వద్దన్నాడు కానీ తెను పొందుకుంటాడు. తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. అయితే ఇటువంటి సందర్భంలో ఎలీషా
గెహజీతో ఒక మాట అంటున్నాడు చూడండి. అంతట ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? క్వశ్చన్ మార్క్ ఉన్నదండి. దేవుడు ఈ యొక్క సాయంకాల సమయంలో ఎటువంటి ఆశ కలిగి ఉన్న ప్రతి వాడితో కూడా మాట్లాడుతున్నాడు. ఎవరైతే పరిచర్లో ఎటువంటి మెటీరియల్ బెనిఫిట్స్ కి ఆశపడుతున్నారో, నీ యొక్క ఆశలు తీరడానికి, నీ కోరికలు తీరడానికి నా పరిచర్య లేదా నా పరిచర్యలో నీకు నేను ఇచ్చిన సమయం అని అదే ప్రశ్న మనతో వేస్తున్నాడండి. ఇది సమయమా నువ్వు డబ్బులు సంపాదించుకోవడానికి? ఇది స్థలమా నువ్వు డబ్బులు సంపాదించుకోవడానికి? విలువ పెట్టి కొనబడిన సంఘాన్ని పాడు చేయడానికి నీకు ఏ అధికారం ఉన్నదని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతున్నాను. కేవలము పొజిషన్ కొరకు, కేవలము ఆ ముష్టి ఎత్తుకోవడం కొరకు సేవకులు ఏం చేస్తున్నారంటే పరిచర్యని తారుమారు చేసేస్తున్నారండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి. ఆ తర్వాత చూడండి 3వ లైన్లో, నిన్ను ఏమాత్రము విడవను, నిన్ను ఎన్నడను ఎడబాయినని ఆయనే చెప్పును గదా. దేవుడు అంటున్నాడు, నిన్ను పిలిచిన వాడు నమ్మకస్తుడు. దేవుడు అంటున్నాడు, నేనున్నాను నీతో, నువ్వెందుకు ఇటువంటి ముష్టి పనులు చేస్తున్నావు? నా మీద నీకు నమ్మకం లేదా? ఎందుకు నీకు ఆ ధనాపేక్ష? నువ్వు ధనాన్ని సంపాదించుకోవాలంటే పరిచర్య స్థలము కాదు, పరిచర్య ఒక స్టేజ్ కాదనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలండి. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. అనేక మంది మంచి విజన్తో, భారంతో పరిచర్యను స్టార్ట్ చేశారు. దేవుని యొక్క దర్శనాల్ని పొందుకున్నారు. దేవుడు మాట్లాడితే కళ్ళ ద్వారా ఆ విషయాల్ని నేర్చుకున్నారు. వాక్యం ద్వారా బలపరచబడ్డారు. యవ్వన దశలో అనేక మంది రక్షణ పొంది సేవకు వచ్చారు. ఏమైంది ఆ భారము? ఏమైంది ఆ యొక్క రోషము? ఏమైందంటే చచ్చుపడిపోయింది. ఏదో కొంతకాలము పరిచర్య చేయడము, నష్టపోయిన వెంటనే అభివృద్ధి లేకపోయేసరికి ప్యాకేజ్ స్టార్లుగా అవతారాలు ఎత్తుతున్నారు. సిగ్గులేదు చాలా మంది జనాలకి. పేర్లు మార్చేసి దేవుడు ఏదో ఒక పేరునిచ్చాడు. దేవుడు మంచి జ్ఞానముతో నీకు ఒక పరిచర్య భారాన్ని ఇచ్చాడు. నీ పరిచర్యకి తగ్గట్టుగా ఒక పేరునిస్తే సిగ్గు లేకుండా, శరము లేకుండా ఎవరో ఏదో ఇస్తారు కదా, ఎవరో ఏదో ఇస్తున్నారు కదా అని పేర్లు కూడా మార్చివేయడము ఎంతవరకు సబబనే సంగతిని ఒకసారి మనము గుర్తెరగాలండి. ఏదో వారి యొక్క ఆ యొక్క ప్రలోభాలకి లొంగిపోయి ఎవరికో ఏదో విజన్ ఉంది, ఆ విజన్కి నువ్వెందుకయ్యా మరి ముందుకెళ్ళి కాలు చాచడము, చెయ్యి చాచడము? నీకు సిగ్గు లేదా? చరిత్రహీనులైపోతారేమో ఒకసారి మనము ఆలోచన చేసుకోవలసిందిగా కోరుతున్నానండి. అగ్రిప్ప రాజు ముందు ఈ యొక్క పౌలు భక్తుడు అంటున్నాడు, ఐ వాజ్ నాట్ డిసొబీడియంట్ టు ద హెవెన్లీ విజన్. దేవుడిచ్చిన దర్శనాన్ని ఆ పౌలు భక్తుడు అలాగే కొనసాగించాడు గాని ఎక్కడ కూడా డైవర్ట్ అవ్వలేదు. గుడారాలు కుట్టుకొని మరి ఎవరికి భారమ కాకుండా సేవ చేశాడు గాని ఇలాగ డబ్బులకి అమ్ముడు పోలేదు పౌలు భక్తుడు. ఎటువంటి కష్టాలు ఎదుర్కొన్నాడో ఆ పౌలు భక్తుడి జీవితంలో 2 చూపించి నేను ముందుకు వెళ్తాను. 2వ తిమోతి 4వ అధ్యాయము 14వ వచనంలో, అలెగ్జాంద్రు అను కంచెరివాడు నాకు చాలా కీడు చేసెను. ప్రేమ గురించి మాట్లాడిన భక్తుడు అంటున్నాడు, ఒక వ్యక్తి ఉన్నాడు, వాడు నాకు చాలా కీడు చేశాడు. పరిచర్యలో ఎంత కీడుని ఒక వ్యక్తి ద్వారా అనుభవించాడు, కానీ తన యొక్క దర్శనాన్ని నుండి తొలగిపోలేదండి. దయచేసి అందరూ తీయాలని కోరుతున్నాను. 2వ కొరింథీ 11వ అధ్యాయము 23 వచనాల నుండి కిందకి చదివితే పౌలు భక్తుడు పరిచర్య ఎంత బలంగా ఉన్నాదో, ఎటువంటివి ఎదుర్కొని పరలోకము నుండి కలిగిన దర్శనానికి అవిధేయుడు కాక విధేయుడై ఉన్నాడో మన సేవకులు చూస్తే కనీసం కొంచెం సిగ్గైనా వేస్తుంది. 23వ వచనం నుండి కింద వచనాలు మనం చదివినట్లయితే, వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషముగా ప్రయాసపడి తిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములో ఉంటిని,
యూదుల చేత 5-6 మారులు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైనను ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనుల వలనైన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణములో ఆపదలోను, అరణ్యములో ఆపదలోను, సముద్రములో ఆపదలోను, కపట సహోదరుల వలని ఆపదలలోను ఉంటిని. ప్రయాసతోను, కష్టముతోను, తరచుగా జాగరణలతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను, దిగంబరత్వముతోను ఉంటిని. ఇంకనో చెప్పవలసినవి అనేకములున్నవి. ఇవియును గాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు. చూడండి, ఎన్ని రకాల కష్టాలు అనుభవించాడో, ఎన్ని గాయాలు పొందాడో, ఎంత నరకాన్ని అనుభవించాడో. అయినప్పటికీ దేవుడు ఇచ్చిన దర్శనము నుండి తొలగిపోలేదు పౌలు భక్తుడు. ఈరోజు ప్యాకేజ్ స్టార్స్ కి ఓపిక నశించిపోతుంది. ఈరోజు ఈ ప్యాకేజ్ స్టార్స్ కి మరి సహనము లేదు. వారు ఏ విధమైన ఓపిక లేకుండా, సహనము లేకుండా, దేవుడు తగిన సమయమందు మన పరిచర్ని హెచ్చిస్తాడు అనేటువంటి ఆ యొక్క నిరీక్షణ లేకుండా తట్టుకోలేక ఏం చేస్తున్నారంటే, వెంటనే నా పరిచర్య ఏదో అభివృద్ధిలోనికి వెళ్ళిపోవాలని వెంటనే ఏం చేస్తున్నారంటే, అనుకున్నది అవ్వకపోయేసరికి విలీనం చేసేస్తున్నారు. వీరికి సిగ్గు లేదు, విలీనం చేసుకుంటున్న ఆ పెద్ద సంఘాలకి అస్సలా సిగ్గు శరమ లేదండి. కొంతకాలానికే చేతులు ఎత్తేస్తున్న ఈ యొక్క ప్యాకేజ్ స్టార్లు దర్శనానికి అవిధేయులు అయిపోయి పరిచర్యని భ్రష్టుపరుస్తున్నారు. ఇది వాక్యానుసారమా? ఇటువంటివి మన సంఘాలలో జరుగుతూ ఉంటుంటే క్రైస్తవులుగా మనము నోరు మూసుకుని దేవుడు చూసుకుంటాడులే అని వదిలేయాలా? ఒకసారి మనం ఆలోచన చేయాలని కోరుతున్నాను. మనకి ఇది నీత, ఇది నిజాయితీయా? దేవుడు ఒకవేళ మన స్థానంలో ఉంటే పరిచర్యని ఇలాగే జరిగిస్తాడా? ఒకసారి మనం ఆలోచన చెయ్యాలండి. అమ్ముడు పోవడానిక దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నది నీ కుటుంబంలో. సిగ్గు శరము లేకుండా దేవుని యొక్క భారాన్ని మనము కలిగి ఒకప్పుడు ఉండి ఇప్పుడేమో డైల్యూట్ అయిపోతా ఉంటుంటే మనం ఏ విధమైన సాక్ష్యాన్ని కలిగి ఉంటున్నామో ఒకసారి మనం అర్థం చేసుకోవాలండి. ప్రపంచం అంతా ఎప్రిషియేట్ చేస్తదేమో గాని నాలాంటి మనస్తత్వం ఉన్నవారు ఎవ్వరు కూడా ఇటువంటి పరిచర్యల్ని ఎప్రిషియేట్ చేయరు, ఆ వ్యక్తుల్ని ఎప్రిషియేట్ చేయరు. బాధగా ఉన్నది. ప్రభు మరలా బలలు త్రోయక ముందే దేవుడు మనకిచ్చిన దర్శనాన్ని తిరిగి రీవిజిట్ చేసి, దేవుడు ఆ రోజు మనము మారు మనసు పొందిన రోజు, రక్షణ పొందిన రోజు, పరిచర్య తొలి దినాల్లో ఎంతటి ఓపిక కలిగి ఉండి భారంతో పనిచేసామో ఆ భారాన్నే మరలా మనము కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా మీ యొక్క పరిచర్యని మరలా అభివృద్ధి పరుస్తాడు. నీ దర్శనం నీకుంటది కానీ అవతల వారి దర్శనం వారికి ఉంటది కానీ వారి దర్శనం నీ దర్శనం అవ్వకూడదు, నీ దర్శనం వారి దర్శనం అవ్వకూడదండి. ఎప్పుడైతే ఒక వ్యక్తి పరిచర్యలో డబ్బులు సంపాదించుదామని దేవుని మీద ఆధారపడడము చేత కాక ఇతర సంఘాల మీద, ఇతర వ్యక్తుల మీద, ప్యాకేజీల మీద ఆధారపడతారో వారు కూడా గెహజీలే, వారు కూడా బిలాములే. ఎందుకు పరిచర్యల్ని ప్రలోభాలకి లొంగి పక్కదోవ పట్టిస్తున్నారంటే దేవుని మీద ఆధారపడడము చేతకాక, దేవుని మీద నమ్మకము లేక, కష్టపడడము చేతకాక, ఒళ్ళు వంగక, రేపటిని గురించి వీరిలో ఎక్కువ చింత ఉన్నది కాబట్టి పరిచర్యలను ఇలాగా భ్రష్టుపరుస్తున్నారు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 29 నుండి 34 వచనాలు మనం చదివినట్టయితే యేసుక్రీస్తు ప్రభువారు చాలా పర్ఫెక్ట్ గా శిష్యులకి స్టార్టింగ్ ప్రసంగంలోనే రేపటిని గురించిన చింత వద్దు, నేను మీతో ఉన్నాను, సదాకాలము మీతో ఉంటాను, రేపటిని గురించి చింత పడకుండా నా మీద ఆధారపడండి, దేవుని రాజ్యాన్ని నీతిని ముందు వెతకండి అని అంటే ఇది నీత. ఒకసారి మీరు ఆలోచన చేయండి. బైబిల్ గ్రంథంలో ఎంత స్పష్టంగా ఉన్నదంటే ఆ యొక్క మత్తయి సువార్త 6వ అధ్యాయము
32, 33 వచనాలలో, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. ఇప్పుడు సంఘాలను ఇలాగ విలీనము చేయడము అది దేవుని నీత? సంఘాలను ఇతర సంఘాల్లో విలీనము చేయడము దేవుని నీత? ఇతర సంఘాలకి ఈ చిన్న సంఘాలు తాకట్టు పెట్టడము, అమ్మేసుకోవడము దేవుని నీత? ఒకసారి మనం ఆలోచన చేయవలసిందిగా కోరుతున్నానండి. ఎవరి భారం వారికి ఉంటుంది, దయచేసి గమనించాలని కోరుతున్నాను. దేవుడు మనకంటూ ఒక ప్రత్యేకమైన పరిచర్యని ఇచ్చాడు. దేవుడు మనకంటూ ఒక ప్రత్యేకమైన భారాన్ని ఇచ్చాడు. ఆ భారం ఇతరులకు ఉండదండి. ఎప్పుడైతే మనం రక్షణ పొందామో, మారు మనసు పొందామో, దేవుడిచ్చిన ఆ పిలుపునకు మనము విధేయులం అవుతామో, ఈ యొక్క వ్యక్తి నా పరిచర్యలో పలానా ప్రాంతంలో పలానా చోట పలానా వ్యక్తులకి సరిపోతాడని దేవుడు నిర్ణయిస్తాడు. ఆ నిర్ణయానికి ఎగెనిస్ట్గా వెళ్తున్న నువ్వేమి సేవకుడివి, నీదేమి పరిచర్య? దయచేసి ప్యాకేజ్ స్టార్లారా, ఓపికతో ఉంటే, సహనముతో ఉంటే, విశ్వాసముతో ఉంటే, మీకు కొదువ లేకుండా దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు. గొప్ప సాక్షులుగా మిమ్మల్ని ఉంచుతాడు. గొప్ప సేవకులుగా మిమ్మల్ని అందరినీ బలపరుస్తాడు. మీ పరిచర్యని తీర్చిదిద్దుతాడు. గొప్ప పరిచారకులుగా గొప్ప పరిచర్ని మీకు ఇచ్చి తనదైన శైలిలో, తనదైన ప్రాంతంలో, దేవుడు నిర్ణయించిన పరిచర్యలో మీ యొక్క పరిచర్యని అభివృద్ధి పరుస్తాడు. ఆయన కాలములో మనల్ని హెచ్చరిస్తాడు. దేవుడు దినదినాభివృద్ధి నొందిస్తాడు. సంఘము విడిపోవడము విన్నాము, సంఘము విడగొట్టడము విన్నాము. ఎవరో ఒక వ్యక్తి వచ్చి సంఘాన్ని విడగొడితే ఆ వ్యక్తి వెనకాల కొంతమంది వెళ్ళిపోవడము మనం విన్నాము. మనలో కొంతమంది ఒక వ్యక్తిని నమ్ముకొని వెళ్ళిపోయాము. కానీ ఇలాగ సంఘాలని ఏర్పాటు చేసి దేవుడిచ్చిన ఆ యొక్క దర్శనానికి విధేయులుగా ఉండి తర్వాత కాలంలో ఏదో ఆశించి ఆ యొక్క పనులు చేయడము, ప్యాకేజ్ స్టార్స్గా తయారవ్వడము మనం ఎప్పుడూ కూడా చూడలేదండి. కాబట్టి ఈ సాయంకాల సమయంలో మనము నేర్చుకోవలసినది, ఈ యొక్క బైబిల్ స్టడీ కార్యక్రమంలో ప్యాకేజ్ స్టార్స్గా ఎప్పుడూ ఉండవద్దు. ఏదో ఆశించి పరిచర్యలు చేయవద్దు. ఏదో ఆశించి దేవుని యొక్క సేవకుడిగా పిలవబడవద్దు. దేవుడు ఇచ్చిన దర్శనానికి తలొగ్గితే, ఆయన రెక్కల కింద మనం బలిష్టంగా ఉంటే తగిన కాలమందు దేవుడు మనల్ని బలపరుస్తాడు గనక దేవుని యొక్క సమయం గురించి వేచి ఉంటే ఖచ్చితంగా ఒకరోజు వస్తుంది. ప్యాకేజ్ స్టార్స్ లారా, తిరిగి మీ యొక్క విజన్కి, తిరిగి దేవుడు మీకు ఇచ్చిన భారానికి మీరు మరలా తిరిగి వెళ్తే తప్పు క్షమించి మీ పరిచర్యని చాలా గొప్పగా చేస్తాడు. ఇదంతా గొప్ప సాక్ష్యంగా, అన్యాయాన్ని న్యాయంగా చేసి, అక్రమాన్ని సక్రమంగా చేసి, దేవుడు ఏ విషయంలో మనము లోటుపాట్లు ఉన్నప్పటికీ, ఏ విషయంలో మనం తప్పిపోయినప్పటికీ తిరిగి దేవుడు ఏం చేస్తాడంటే అవన్నీ కూడా మనకి మేలుకరంగా చేస్తాడు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. చిన్న ప్రార్థన ఆశీర్వాదంతో ఈ సాయంకాలం బైబిల్ స్టడీ కార్యక్రమాన్ని మనము ముగించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, తప్పు చేశాం ప్రభువా, క్షమించండి. ఆకాశమందు మీరు మాకు ఇచ్చిన దర్శనానికి అవిధేయులుగా ఉన్నాము, విధేయులుగా ఉన్నట్టు నటించాము, ఏదో ఆశపడి తప్పు చేశాం ప్రభువా. ఎవరైతే ఆ తప్పుని అంగీకరిస్తున్నారో తిరిగి నాయన వెనక్కి వచ్చి నువ్వు వారికి ఇచ్చిన పరిచర్యల్ని కొనసాగించుదామని ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకున్నారో వారి పరిచర్యల్ని బహుగా దీవించి ఆశీర్వదించండి నాయన. మా యొక్క క్రైస్తత్వంలో మమ్మల్ని అనేక మంది గమనిస్తూ ఉంటుంటారు ప్రభువా. మంచి సాక్ష్యాన్ని మా తర్వాత తరం వారికి మేము ఉంచడానికి కృప అనుగ్రహించండి. నీ ఆత్మ ద్వారా నడిపించండి. నీ యొక్క తండ్రి అభిషేకంతో నింపండి. మీ వరాలతో మమ్మల్ని నింపండి. ఈ యొక్క బైబిల్ స్టడీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని మీరు దీవించి ఆశీర్వదించి క్రైస్తత్వంలో జరుగుతున్నవన్నీ కూడా తండ్రి గమనించి వారి తండ్రి వారి జీవితాలని తండ్రి బహు జాగ్రత్తగా కట్టుకోవడానికి సహాయం చేయాలని యేసు నామంలో ప్రార్థన మీకు చేస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క దీవెన, కాపుదల, సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మన కుటుంబాలకు, సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి, ట్రినిటీ సంఘానికి, ప్యాకేజ్ స్టార్స్కి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడుగా ఉండును గాక. ఆమేన్.
Shalom Aleichem.